ప్రియులారా, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 32వ వచనం వరకు మనం పరిశుద్ధాత్మకు విరోధమైనటువంటి పాపము ఏమిటో అన్నటువంటి విషయాన్ని గురించి నేర్చుకోవటం జరిగింది గడిచిన తరగతిలో. మరి ఈ సమయంలో ఇదే మత్తయి సువార్త 12వ అధ్యాయము 33వ వచనం నుండి 37వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలను మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మరి చెట్టు, ఫలము అన్నటువంటి వాటితో పోల్చినటువంటి మాట హృదయము అనేటటువంటి వాటి గురించినటువంటి విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా నేను చదువుతాను. మత్తయి సువార్త 12వ అధ్యాయం 33 నుంచి 37 వచనాల వరకు. ఆ తదుపరి ఒక్కొక్క దాన్ని మనం వివరించుకుంటూ ముందుకు సాగుదాం. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును గదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసియుండును. నీ మాటను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి ఒక చక్కని పోలిక. అంటే ప్రభు ఏ సందర్భంలో ఈ విషయాలను చెప్పవలసి వచ్చింది అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇక్కడ జరిగిన సందర్భం మనకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభుల వారు చేస్తున్న స్వస్థతలను చూసి దానిని జనాలలో తప్పుగా ప్రచారం చేయాలి, యేసు ప్రభుకు వ్యతిరేకంగా లేదా ఆయన పట్ల ఒక మంచి ఒపీనియన్ లేకుండా జనాల మధ్య చేయగలగాలి అన్నటువంటి ఉద్దేశంతో యేసు ప్రభుల వారు పరిశుద్ధాత్మని శక్తితో, అనగా దేవుని వ్రేలితో దయ్యాలను వెళ్ళగొడుతూ ఉంటే, స్వస్థత జరిగిస్తూ ఉంటే, దయ్యాలకు అధిపతి అయినటువంటి బయల్జెబూలు వలన యేసు ప్రభు ఈ విధంగా చేస్తున్నాడు అన్న మాటకి ప్రభువు 1 by 1 ఇచ్చుకుంటూ వస్తున్నటువంటి జవాబులు మనం ఆలోచన చేశాం. దీనికి ప్రభు చెప్పినటువంటి జవాబులలో భాగంగా గత కాలంలో మనం తనకు తానే వేరుపడిన రాజ్యం గురించి, తనకు తానే వేరుపడిన ఇంటిని గురించి మనం నేర్చుకోవటం జరిగింది. తనకు తానే వేరుపడినటువంటి జనమును గురించి కూడా నేర్చుకోవటం అనేది జరిగింది. అలాగే మరి నిజముగా ఒక రాజ్యము తనంతటకు తానే అంతర్గత కలహాల వల్ల, అభిప్రాయ భేదాల వల్ల విడిపోతే ఏమైపోతుంది అనేది చరిత్రలోకి వెళ్ళి ఆలోచన చేశాం. ఇశ్రాయేలు సామ్రాజ్యము వాళ్ళ యొక్క సమస్యలను బట్టి, విడిపోవడాన్ని బట్టి, ఇటు యూదా రాజ్యము ఏ విధంగా పతనమైపోయి బబులోను చెరకు వెళ్ళిపోయిందో, అటు ఇశ్రాయేలు రాజ్యము పతనమైపోయి అష్షూరు చెరకు కొనుపోబడిందో, ఆ రీతిగా ఇశ్రాయేల్ చరిత్ర పరిసమాప్తమైందో అనేది మనం నేర్చుకోవటం జరిగింది. ఓకే, అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభులు వారు ముందుకొస్తూ చెప్పినటువంటి మాట, మరి యేసు ప్రభుకి వ్యతిరేకంగా మాట్లాడినా కూడా మీరు క్షమాపణ పొందుతారేమో కానీ పరిశుద్ధాత్మనికి వ్యతిరేకంగా మాట్లాడితే క్షమాపణ పొందరు అని చెప్పాడు. యేసు ప్రభుకు వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి పౌలు గారు కూడా పశ్చాత్తాపడి ఆయన క్షమాపణ పొందుకోవటం జరిగింది. యేసు ప్రభును ఎరుగనని ముమ్మారు చెప్పినటువంటి పేతురు గారు కూడా సంగమునకు స్తంభంగా మారటం జరిగింది. ఆ రీతిగా వాళ్ళ క్షమాపణ పొందుకోవటం జరిగింది. కానీ పరిశుద్ధాత్ముడు దేవుడు పంపిన చివరి ఆప్షన్, ఆయన్ను దాటితే వేరే ఆప్షన్ లేదు. కింది కోర్టులో ఓడిపోతే మేము పైకోర్టుకి వెళ్ళిపోతాం, హైకోర్టులో కూడా ఓడిపోతే సుప్రీంకోర్టుకి వెళ్తాం, సుప్రీంకోర్టులో కూడా ఓడిపోతే రాష్ట్రపతి దగ్గరికి వెళ్తాం అంటారు. రాష్ట్రపతి దగ్గర కూడా క్షమాభిక్ష దొరకకపోతే ఇంకా ఆఖరికి ఉరి శిక్ష. ఇక కాబట్టి ఆ ఫైనల్ అనమాట, అది ఫైనల్ స్టేజ్. ఇప్పుడు రోగం కూడా థర్డ్ స్టేజ్కి వచ్చింది. థర్డ్ స్టేజ్ అంటే అర్థం ఏంటంటే
ఇంకా ఇది ఫైనల్ స్టేజ్, దీని తర్వాత నెక్స్ట్ మరణమే అన్నట్టు. పరిశుద్ధాత్ముడి విషయం కూడా అదే తప్ప మరి ఈ మాట చెప్పినందుకు యేసు ప్రభు కంటే పరిశుద్ధాత్ముడే పవర్ఫుల్ ఏమో అని అనుకోకండి. ఎందుకనంటే నేను ఈ మాట కూడా చెప్పడం జరిగింది చాలా సార్లు. చాలా మంది ఇదే అనుకున్నారు, యేసు ప్రభుకి వ్యతిరేకంగా మాట్లాడితేనే క్షమాపణ, ప్రభువుకు వ్యతిరేకంగా మాట్లాడినా క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకంగా మాట్లాడితే క్షమాపణ లేదన్నందుకు యేసు ప్రభు కంటే పరిశుద్ధాత్ముడే పవర్ఫుల్ గా ఉన్నాడు కదా అనుకుంటున్నారు. అది కాదు, ఫైనల్ ఆప్షన్, చివరి అవకాశం అది. దాన్ని కూడా పోగొట్టుకుంటే మీకు ఇక వేరే ఆప్షన్ లేదు అని చెప్పిన సందర్భం తప్ప పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభుల వారి కంటే గొప్పవాడని కాదు. అంత మాత్రమే కాకుండా పరిశుద్ధాత్ముడు గురించిన వాస్తవం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, తండ్రి దగ్గర ఉన్నాడు పరిశుద్ధాత్ముడు, యేసు ప్రభు పంపగా ఈ లోకానికి వచ్చినవాడు, ప్లస్ యేసు ప్రభు వాటిలో నుంచే తీసుకొని మనకు చెప్తాడు, ప్లస్ పరిశుద్ధాత్ముడు యేసు ప్రభువును మహిమపరుస్తాడు అని రాయబడి. తండ్రి దగ్గర ఉన్నాడు పరిశుద్ధాత్ముడు, ఆ తండ్రి దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు యేసు ప్రభువే పంపించాలి, యేసు ప్రభు వాటిలో నుంచే తీసుకొని మనకు చెప్పాలి, మనల్ని మహిమపరుస్తాడు. ఇదే మనల్ని కాదు, యేసు ప్రభుని మహిమపరుస్తాడు ఆయన అనేటటువంటి విషయం మనం మర్చిపోకూడదు. రైట్, తర్వాత విషయాలు చెప్తూ చెట్టు ఫలాల గురించి మాట్లాడుతున్నాడు ప్రభు. 33వ వచనం చూసినప్పుడు చెట్టు ఫలాల గురించి మాట్లాడుతున్నాడు. నిజంగా చెట్టుకు కాయకు ఎంతో గొప్ప సంబంధం. ఎందుకనంటే లోకంలో ఒక సామెత వచ్చింది చెట్టు కాయకు సంబంధించి, మీకు స్ట్రైక్ అయిందో లేదో. ఏమనంటే, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నారు అని. విన్నారా? చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నారు అని. ఎందుకనంటే చెట్టు మంచిదైంది అనుకోండి, కాయలు కూడా మంచివే ఉంటాయి. అంటే అందుకే మీరు చూడగలిగితే ముందే మంచి చెట్టు వేయాలని చూస్తారు. చెట్టు మంచిది ఎందుకు వేయాలనుకుంటారు అంటే, విత్తనం మంచిది వేయాలని ఎందుకు ఆలోచన చేస్తారు అని అంటే, ఆ విత్తనము శ్రేష్టమైనటువంటి విత్తనమై ఉండి ఎటువంటి లోపాలు లేకుండా ఉండి నాసిరకం విత్తనం కాకపోతే అదే మొలకై చెట్టు అవుతుంది. దానిలో నుంచి ఏమొస్తాయి? మనకి పండ్లు వస్తాయి. కాబట్టి పండు బాగలేదు అని అంటే మనం ఎవరిని శంకించాలి? చెట్టును శంకించాలి. ఇప్పుడు దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఇంటికి వచ్చిన కోడలు బాగలేదంటే వాళ్ళ అమ్మనాలను తిడతారు. ఎందుకు? ఆ కాయ, ఇంటికి వచ్చిన ఆడపిల్ల అనే కాయకు చెట్టు ఎవరంటే అమ్మనాలు. కాబట్టి వాళ్ళని పెట్టడం అనేది తప్పుపట్టడం అనేది జరుగుతుంది సర్వసాధారణంగా. ఏది ఏమైనా అసలు ఈ చెట్టు ఏంటి, ఈ పండ్లేంటి అన్నదానికి ప్రభు మాట్లాడుతూ చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఏమన్నాడు అక్కడ? చెట్టు 33వ వచనంలో మంచిదని ఎంచి దాని పండును మంచిది అని ఎంచండి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డది అని ఎంచండి అన్నాడు. ఈ చెట్టు పండు అనేటువంటివి ఏమిటేనంటే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చెట్లు అనగానే దేవుడు పోల్చిన పోలిక మనుషుల్నే. ఎన్నో సందర్భాలతో ఈవెన్ నెబుకద్నెజరు రాజు కలగన్నప్పుడు కూడా ఆ పెద్ద వృక్షంలో ఆకాశ పక్షులన్నీ వచ్చి నివాసం ఉన్నట్టు కనబడతాయి. అట్లాగే యేసుక్రీస్తు ప్రభుల వారు గుడ్డువాడిని వ్యక్తిని బాగు చేసినప్పుడు కళ్ళు అలా తెరవబడుతున్నప్పుడు మీకు ఎవరు కనపడుతున్నారంటే చెట్లు నడుచుకుంటూ వస్తున్నట్టు కనపడతాయి అంటున్నాడు. యాక్చువల్గా అక్కడ నడుచుకుంటూ వచ్చేది మనుషులు. అంటే చెట్లు మనుషులు అతను ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటారంట. ఈవెన్ తన కౌగిట భార్య గురించి ద్రాక్షావల్లి చెట్టుతో పోల్చడం జరిగింది. బల చుట్టూ ఉన్నటువంటి పిల్లల్ని ఒలివ మొక్కలతో పోల్చడం జరిగింది. ఇలా మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు కూడా డైరెక్ట్ గా నేను ద్రాక్షావళిని, మీరు తీగలు అని అంటాడు. దేవుడు మేము పని వాళ్ళమైతే మీరు దేవుని వ్యవసాయము, పంట అని అంటాడు. ఇవన్నీ మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభులు వారు ఇంతకు మునుపు అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకుల గురించి కూడా మాట్లాడుతూ ఈ ప్రస్తావన చేయటం జరిగింది. ఒకసారి 7వ అధ్యాయానికి వద్దాం. ఇదే మత్తయి సువార్త 7వ అధ్యాయము 15, 16 వచనాలు చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం చూస్తే అక్కడ చెప్పబడినటువంటి మాటలు ఆన్లైన్ లో చదువుతున్నారమ్మా. అమ్మా నేను చదువుతాలేమ్మా, నేను చదువుతాను. ఇక్కడ ఇద్దరు ఉన్నారు కదా, ఇబ్బంది కాకుండా నేను చదువుతాను.
అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడండి. వారు గొర్రెల చర్మములను వేసుకుని మీ వద్దకు వత్తురు గాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. అరే ఇట్లా లోపల క్రూరమైన తోడేళ్లుగా ఉంటే వాళ్ళని ఎట్లా మనం కనుక్కునేది అని బాధపడాల్సిన పని లేదు. యేసుప్రభు వెంటనే లోపల ఉండేటువంటి వాళ్ళు కదా, వాళ్ళ మర్మం ఎట్లా తెలుసుకునేది, వాళ్ళలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి విషయాలు మేము ఏదైనా అలా అర్థం చేసుకోవాలని భయపడతారేమో, బాధపడతారేమో అని ప్రభు వెంటనే చెప్పిన మాట ఏంటి? 16వ వచనంలో, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుంటారు. ఏమిటి ఫలాలు? ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా. అలాగునని ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలమును ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. అంటే ఇక్కడ చెప్తున్నటువంటి ప్రవక్తలు దేంతో పోలుస్తున్నాడు ప్రభు? చెట్లతో పోలుస్తున్నాడు. ప్లస్ వాళ్ళ యొక్క ప్రవర్తనను, వాళ్ళ యొక్క మాటలను, వాళ్ళ చేష్టలను మీరు వాటిని బట్టి వాళ్ళు ఎవరా అని అర్థం చేసుకోవచ్చట. మనం ఏంటి అనేటువంటి విషయం ఒక గంట సేపు మనల్ని మాట్లాడిస్తే చాలు, మన మైండ్ సెట్ ఏంటో అర్థం చేసుకోవచ్చట. ఇక్కడ కూడా మనం చూడగలిగితే ఈవెన్ తర్వాత ప్రభు మాట్లాడుతూ చెప్పినటువంటి మాటలు అక్కడ చెప్పిన తర్వాత మళ్ళీ ఇక్కడ 12వ అధ్యాయంకి వచ్చినప్పుడు మత్తయి సువార్తలో ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడంటే, మీరు మంచి చెట్లు కాదు, ఈ శాస్త్రులు పరిసయ్యులు ఏదైతే నేరారోపణ ప్రభు మీద చేస్తూ వచ్చారో ఆ నేరారోపణ చేస్తూ వచ్చినటువంటి ఈ శాస్త్రుల పరిసయ్యులు ఎలాంటి వాళ్ళు అంటే కాని ఫలములు ఫలించే చెడ్డ చెట్ల లాంటి వాళ్ళు అనేటటువంటి విషయం చెప్తున్నాడు, గమనించాడు. అందుకే చెప్తూ 34వ వచనంలో ఏమన్నాడు? సర్ప సంతానమా అన్నాడు. నిజంగా అంటే యేసు ప్రభుల వారి సాత్వికుడి నోట ఇలాంటి పదాలు చాలా రేర్గా కనబడతాయి. అంటే లోకంలో ఒక యోగి అనేటటువంటి ఆయన కత్తి పట్టుకున్నాడంటేనే వామ్మో దీని వెనక ఏదో ఉంది అని ఆలోచన చేస్తారు. కానీ ఇక్కడ మీరు గమనించగలిగితే యేసు ప్రభుల వారు సర్ప సంతానమా అన్నాడు. ఈయన కంటే ముందు ఒక ఆయన అన్నాడు మత్తయి సువార్తలోనే. ఎవరాయన తెలుసా మీకు? గుర్తున్నారా? బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు మాట్లాడతాడు. ఆయన దగ్గరికి బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళతో మాట్లాడినటువంటి మాట కూడా సర్ప సంతానం అని. ఈ మాటలు వీళ్ళు ఇలా మాట్లాడిన దానికి ఒక గ్రూప్ వచ్చింది ప్రపంచంలోకి. మీరు విన్నారా లేదో ఒకసారి చెప్పండి, ఆన్లైన్లో ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ చర్చ్ బిల్డింగ్ లో మాటలు వింటున్న వాళ్ళు కానీ. ఈ సర్ప సంతానం అనగానే బ్రెన్హామ్ అనేటటువంటి ఆయన ఒక సేవకుడు ఉన్నాడు ప్రపంచవ్యాప్తంగా. బ్రెన్హామ్ అనేటువంటి ఆయన అనుసరించేటటువంటి వాళ్ళని బ్రెన్హమైట్స్ అంటారు. వాళ్ళు ఏం చెప్పారు అని ఆలోచన చేయగలిగితే అసలు ఈ సర్ప సంతానం ఎవరో తెలుసా అని అంటూ ఆ రోజు ఏదైనా వనంలో ఏదైనా తోటలో హవ్వమ్మ దగ్గరికి వచ్చి సాతాను మాయ మాటలు చెప్పి ఆమెను లోబరుచుకొని ఆమె సర్పము అంటే సైతానుకు అవ్వమ్మకు పుట్టినటువంటి సంతానం ఉంది, ఆ సంతానమే కయ్యను సంతతి, అదే ఈ సర్ప సంతానము అని చెప్పుకొని వచ్చారు. దీనికి వాళ్ళకు దొరికిన క్లూస్ ఏంటో తెలుసా? ఏమంటే ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఈ బ్రెన్హామ్ గారు వీళ్ళు ఇప్పటికీ వీళ్ళ యొక్క సిద్ధాంతాలు ఇలా ఉంటున్నాయి. మీరు ఎవరైనా విన్నారేమో ఒకసారి నాకు రెస్పాండ్ అయ్యి చెప్పండి. ఇంకా ఏం విన్నారో అందరూ తెలుసుకుంటారు. 11వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం తీసారా అందరూ? నేను చదువుతున్నాను చూడండి. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. సర్పము తన కుయుక్తి చేత హవ్వను ఏం చేసిందంట? మోసం చేసిందట.
ఇప్పుడు ఒక అమ్మాయిని అతను మోసం చేశాడండి అని ఎప్పుడు చెప్తారు? ఆమెను శారీరకంగా వాడుకున్నందుకే కదా, లేదా ఆమెకు కడుపు చేసి వదిలేస్తే కదా అనేది ఆ మాట. కాబట్టి సర్పం మోసపుచ్చిందనే మాట మేం చెప్పలేదు, బైబిలే చెప్పింది. బ్రహ్మ గారు కనుక్కున్నటువంటి ఇది కొత్త బోధ అని. ఎవరన్నా విన్నారమ్మా? ఆన్లైన్లో విన్న వాళ్ళు ఎవరన్నా రెస్పాండ్ అవ్వండి. ఇది విన్నారా ఎవరన్నా? విన్నాం. మీరు విన్నారమ్మా? చర్చ్ బిల్డింగ్లో ఎవరున్న వాళ్ళు ఎవరన్నా విన్నారా? ఉన్నారు. మన బ్రదర్ చంద్ర బ్రదర్ విన్నారండి. పెద్దవాళ్ళు పెద్ద చోట్ల తిరిగిన వాళ్ళు కాబట్టి వినుంటారు. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం, ఇక్కడ మనకు మా కడప సరౌండింగ్స్ లో ఇక్కడ కూడా ఉన్నట్టు బ్రహ్మమైట్స్. ఈ బ్రహ్మమైట్స్ తో చాలా మందితో డిబేట్స్ కూడా జరిగాయి. సో ఇందు మూలంగా మనం ఏం అర్థం చేసుకోవాలి, గమనించగలిగితే ప్రియులారా, ఈ సర్ప సంతానమా అని బాప్తీసు యోహాను గారు చెప్పింది, యేసు ప్రభులు వారు చెప్పింది, బ్రహ్మం గారు చెప్పినట్టుగా అవమును దెయ్యంగాడు మోసం చేయటం వల్ల పుట్టిన సంతానం గురించి కాదు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళ గురించి కాదు ఇది. మరి ఏమిటి వాస్తవం, సత్యం ఏమిటి అంటే, హవ్వమ్మకు పుట్టిన కయీనైనా తర్వాత పుట్టిన వాళ్ళైనా ఎవరైనా కానీ ఎవరి వల్ల కలిగారని బైబిల్ చెప్పింది. ఒకసారి చూద్దాం. మనం ఆది కాండము 4వ అధ్యాయము ప్రారంభ వచనం చదవండి. ఆది కాండం 4వ అధ్యాయం ప్రారంభ వచనం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీను కని. అంటే కయీను ఎవరి సంతానం? కయీను ఎవరి సంతానం అండి? సర్పం సంతానమా? సర్పము హవ్వమ్మ సంతానమా? ఏమనుంది? సర్పము హవ్వమ్మను కూడినప్పుడు అని ఉంది ఏమన్నా అక్కడ? అంటే వీళ్ళు ఎంతగా అంటే బైబిలులో స్పష్టంగా బాహాటంగా అన్ని అద్భుతమైన విషయాలు కనబడుతూ ఉంటే, ఏదో ప్రపంచం చెప్పని కొత్త విషయాలు చెప్పాలి అని ఉబ్బిల్లూరే బ్యాచ్లు లోకంలో చాలా తయారయ్యాయి. అందుకే కొన్ని రకాలైనటువంటి కొత్త బోధలు అంటూ చెత్త బోధలు వచ్చేసాయి. మీరు కూడా అట్లా ఏమన్నా కొత్తది కావాలని అనుకున్నారేమో. బైబిల్కి మించిన కొత్తదనం ప్రపంచంలో ఎక్కడ దొరకదు, గుర్తుపెట్టుకోండి. బైబిల్లో ఉన్నటువంటి విషయాలను ఒక్కొక్క దాన్ని ఆలోచన చేస్తే మీరు ఎన్నిసార్లు చదివి ఉంటారు, నేను ఎన్నిసార్లు చదివి ఉంటాను ఈ సువార్త పత్రికల వివరణలన్నీ కూడా. ఎప్పుడైనా మనకి ఇప్పుడు వస్తున్న ఆలోచనలు వస్తున్నాయి చెప్పండి? కూడా రావడంలో. ఎందుకనంటే గుర్తుపెట్టుకోండి, ఒకటే మనం తెలుసుకోవాల్సిన సత్యం ఒకటే. అదేంటంటే బైబిల్కు మించినటువంటి తొవ్వే కొద్దీ, ఆలోచించే కొద్దీ రకరకాలైన కొత్త విషయాలు, ఆలోచనలు మనకు దేవుడు తీసుకుని వస్తూ ఉంటాడు. ఎందుకంటే ఊరెడి బుగ్గ అన్నాడు. బుగ్గలో నుంచి నీళ్ళు తీస్తూ ఉంటే వచ్చే నీళ్ళన్నీ ఎలాంటివి తెలుసండి? ఊరే నీళ్ళని కొత్తవి వస్తూ ఉంటాయి. నీళ్లు తీసే కొద్దీ కొత్తవి ఊరినట్టు దేవుడి మాటలకు, దేవుడి సత్యాలకు, కొత్త నిబంధనకు, పాత బైబిలులో దేవుడు నిక్షిప్తపరిచిన పుస్తకాలలో ఉన్న విషయాలకు మించిన కొత్తదనం ప్రపంచం లేదు. మనం ఏదో అనుకుంటూ ఉంటాం, ఆ సినిమాల్లో తీసేవాళ్ళు కొత్తదనం ఏమైనా ఉందో, సీరియల్ తీసేవాళ్ళు ఏమైనా కొత్తదనం ఉందేమో, ఈ జ్యోతిష్యాలు చెప్పేవాళ్ళు కొత్తదనం ఉందేమో, ఈ ఎన్నికల తర్వాత ఏమైనా కొత్తదనం ఉంటదేమో, వాళ్ళ పరిపాలన వీళ్ళ పరిపాలన ఇది ఎట్ట ఉండబోద్దు అది ఎట్ట ఉండబోద్దు అనుకుంటారేమో. ఏం లేదు, పరిపాలన గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఒకటే. అదేంటంటే అయితే పొయ్యి మీద ఉంటారు, లేదంటే అయితే పెనం మీద ఉంటారు, లేదా పొయ్యిలో పడతారు అంతే. పొయ్యా పెనమా కాలడానికి ఏదైతే ఉంది అది. కాబట్టి వాటి గురించి ఎక్కువ ఆలోచన చేయకండి ఎవరో. రైట్. తర్వాత మీరు గమనించగలిగితే సర్ప సంతానము అనేటువంటి విషయంలో చాలా క్లారిటీగా ఏం చెప్తున్నాడు దేవుడు. సర్ప సంతానం అంటే ఎవరు అనుకోకండి, అసలు సర్ప సంతానం అంటే ఏంటి తెలుసుకుంటాం మనం. ముందు బ్రహ్మం చెప్పింది రాంగ్ అనే విషయం తెలుసుకొని, భౌతికంగా కయీను సంతతైనా, హేబెలు ద్వారా, తర్వాత లేదు షేతు ద్వారా లోకంలోనికి వచ్చిన సంతతైనా, ఏ సంతతైనా భూమి మీద పుట్టిన మానవాళి సంతతి ఎవరి నుంచి వచ్చింది అనేది మరొక క్లారిఫికేషన్ మనం చూడగలిగితే అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 26, 27 వచనాలు చూద్దాం. యావత్ భూమి మీద కాపురమునుటకు ఆయన, అంటే దేవుడు, ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, అంటే ఈ ఒకడంటే ఎవరు అనుకుంటున్నారు? ఆదాం గారు.
ఆదాము గారి నుంచి ప్రతి జాతి మనుషులను సృష్టించి అని అర్థం. అంటే ఇప్పుడు ఈ భూమి మీద పుట్టుకొచ్చిన ఏ మానవులకైనా ఎవరు మూలం, ఎవరు ప్రారంభకులు, ఎవరు ఆది తల్లిదండ్రులు అంటే హవ్వమ్మ, సర్పము వాళ్ళ సంతతి ఒకటి ఉంది, హవ్వమ్మ ఆదాం గారి బ్యాచ్ ఒకటి ఉంది అని ఆది తల్లిని కించపరుస్తున్నారు దుర్మార్గులు చాలా మంది. మన అమ్మ పవిత్రురాలు, మర్చిపోకండి. మన ఆది తల్లి అవ్వమ్మ పవిత్రురాలు. అక్రమ సంబంధాలు అంటగాడుతున్నారు ఏదో కొద్దనం కోసం అని చెప్పి. కాబట్టి అట్లాంటి పనులు ఎవరు చేయకండి. రైట్. ఇకపోతే ప్రభు చెప్తున్న ఈ సర్ప సంతానం అంటే ఎవరు అని అంటే, ఇక్కడ సర్పం అనగానే మనం భౌతికంగా ఉన్న సర్పానుగా తీసుకోవచ్చు. సాతాను అని అర్థం. ఆది ఘట సర్పము అని చెప్పబడింది. ఆది ఘట సర్పం అంటే ఏంటి అనుకుంటున్నారు? దయ్యం అని. ఇక్కడ సర్పము తన కుయుక్తి చేతని చదివాం మనం ముందు. ఆ సర్పం అంటే ఎవరు అనుకున్నారు? సాతాననే. సాతాను కుయుక్తితో మనుషుల్ని దేవుడి గురించి అపార్థం చేయిస్తుంది, దేవుడి నుంచి దూరం చేస్తుంది, అపరాధంలో పడేస్తుంది అని అర్థం. సాతానుడు అని మర్చిపోకండి. ఇకపోతే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ దయ్యం బిడ్డలు ఎలా ఉంటారంటే, ఎలా కనుక్కోవచ్చు మనం? ఎవరు సర్పాల, ఎవరు సర్ప సంతానం ఎట్లా కనుక్కోవాలంటే, వాళ్ళ బోధ ద్వారా కనుక్కోవచ్చు, వాళ్ళ మాటల ద్వారా కనుక్కోవచ్చు, వాళ్ళ చేష్టల ద్వారా కనుక్కోవచ్చు. బోధను మనం గుర్తుపెట్టుకోండి. అంత ఈజీగా, అంత సునాయాసంగా, అంత ఆషామాషిగా తీసుకోకండి. మీరు అనుకుంటారేమో ఎవరో ఒకరు చెప్పనేలేండి, ఎవరో ఒకరి దగ్గర వెళ్ళనిస్తే సరిపోదు, వెళ్తే సరిపోద్దని అనుకోండి. అసలు దాని విషయంలో కాంప్రమైజ్ కాకూడదు. ఒక్కసారి మీకు అప్పగించబడిన బోధ నిమిత్తం మీరు ఏం చేయమన్నాడు? పోరాటం చేయండి అన్నాడు యూదా పత్రికలో. సత్యం కోసం మనం పోరాటం చేయాలట. సత్యం కోసం యేసు ప్రభువే వచ్చాడు ఈ భూమి మీదకి. అంత గొప్పది సత్యం అంటే, అంత సులభమైంది కాదు. దేవుడి వాక్యము సత్యం గనక, దేవుడి వాక్య సారాంశము సత్యం గనక, ఆ సత్యము గొప్పతనము మనం తెలుసుకొని మసలుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎక్కడ సత్యం ఉంటే అక్కడికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి, అక్కడ ముందుకు సాగాల్సినటువంటి పరిస్థితి ఉంది. నేను గర్వంగా చెప్పగలను, మన సహవాసంలోకి వచ్చిన కొందరు ఉన్నటువంటి వాళ్ళ అంటే సత్యం కోసం వాళ్ళ మొండి వైఖరి ఎలా ఉంటదంటే, మా కోట్లు ఇచ్చినా కూడా మేము ఎక్కడికి వెళ్ళాం, ఇటు నుంచి శ్మశానానికి పోవాల్సిందే అని చెప్పినటువంటి వాళ్ళు ఎంతో మంది నేను చూసా సంఘంలోనే, సహవాసంలో. ఎందుకంటే సత్యం కోసం నిలకడ అలాంటిది. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, బోధ అనేది సత్యవంతమైంది, సరైంది, ఆరోగ్యవంతమైంది, శ్రేష్టమైంది, దేవుడు కోరుకున్నది, దేవుడి మనసుకు దగ్గరైంది, దేవుడు చెప్పమన్నది కాకుండా ఉంటే విష సర్పాల దగ్గర ఉన్నట్టే వాళ్ళ మాటలు, వాళ్ళ బోధలు, సేవకుల బోధలు విషసర్పపు కాటే, విష సర్పపు కాటు లాంటిది. ఎందుకంటే మీరు ఎలాంటి వాళ్ళంటే, మీ బోధతో ఏం చేస్తారు? ఈ ప్రపంచాన్ని అంటే విషపూరితం చేసేస్తున్నారు, హృదయాన్ని విషపూరితం చేసేస్తున్నారు, వాళ్ళ హృదయాల్ని కలిచేస్తున్నారు, చెడిపేస్తున్నారని ప్రభు బాధపడుతుంది. మీరు గమనించండి, యేసు ప్రభుల వారు ఎవరి మీదైనా రెబల్ అయినాడంటే, సమరశంఖం పూరిస్తున్నాడంటే ఎవరి మీద ఉంటుంది తెలుసా? ఒకటి, ఫస్ట్ అపవాది మీద, రెండు వాడి అనుచరుల మీద. సాతాను అనుచరులు ఎవరు వేషం వేసుకొని వస్తారట మన దగ్గరికి? నీతి పరిచారకుల వేషమే వేసుకొని వస్తారట. వెలుగుదూత వేషం వేసుకొని వస్తారు అంటారు. వెలుగుదూత అంటే ఏమనుకుంటారు? దైవం అనుకుంటున్నారేమో మీరు. వెలుగుదూత అంటే అర్థం ఎవరంటే, వెలుగుకు సాక్షి అని అర్థం. దూత అంటే సాక్షి అని, వాళ్ళ తరపున వచ్చిన వ్యక్తి. వెలుగు తరపున వచ్చిన వాళ్ళు ఎవరు? వెలుగుకు సాక్షి ఎవరు? మనమే, క్రైస్తవులే వెలుగుదూతలు అనాలి, మర్చిపోకండి. వెలుగుదూత వేషం అంటే ఏంటి అర్థం? క్రైస్తవులు వేషం వేసుకుని వస్తాడు. దెయ్యం కూడా ఎలాంటి వాడు వస్తాడంటే, ఎలా వస్తాడు మన మధ్యకంటే? మనోడుగానే వస్తాడు, మనవాడే, మన కుటుంబ సభ్యుడే, మన సంఘ సభ్యుడే అన్నట్టుగానే ఉండి వచ్చేస్తాడు. ఇప్పుడు యేసుప్రభువుని అప్పగించింది ఎవరండి? సొంత బ్యాచా లేకపోతే బయట బ్యాచా? సొంత బ్యాచే కదా. అంటే ముసలం ఎక్కడి నుంచి పుట్టింది? ఉన్నోళ్ళ దగ్గర నుంచే పుట్టిస్తాడు. ఇంకో విషయం ఏంటంటే, ప్రపంచంలో ఎవ్వడు మనల్ని పడగొట్టలేడని దెయ్యానికి బాగా తెలుసు. అందుకే వాడి అనుయాయుల్ని ఎక్కడి నుంచి పుట్టించుకుంటాడంటే, సొంత ఫ్యామిలీలో నుంచి పుట్టిస్తాడు. దేవుడికి వ్యతిరేకులు చేశాడు. ఎవరి నుంచి చేశాడు? కొత్తగా పుట్టించాడా? దెయ్యం.
దెయ్యం కొత్తగా పుట్టించలా. ఉన్న దేవుని పిల్లల్ని రోజు చల్లపూటనొచ్చి దేవుడు మాట్లాడిపోతూ ఉంటేనే వాళ్ళని బుట్టలేసేసుకుంటే దెయ్యం. ఈరోజు ఎన్ని పూటలు దేవుడికి అందుబాటులో ఉంటున్నాం మనం? దేవుడి మాటలు ప్రతి చల్లపూట కనీసం వినగలుగుతున్నాం ఏదో ఒక రూపేణ. ఇటు సంఘానికి వచ్చో, లేకపోతే ఇట్లా ఆన్‌లైన్‌లోనో, లేకపోతే ఏదో ఒక యూట్యూబ్ ఛానల్‌లో సందేశం ఇవ్వడం ద్వారా, లేదు బైబిల్ చదవటం ద్వారాను. ప్రతి చల్లపూట వస్తేనే వాళ్ళు మాయ మాటలకు లొంగిపోయి దేవుడి ఉగ్రతకు గురైపోయి పాడైపోతే, ఈరోజు అసలు మనం నిజంగా చెప్పాలంటే తోటలో ఎంత ప్రశాంతమైన వాతావరణం అండి. ఎవడైనా ఊహిస్తాడా? ఈరోజు ఈ మధ్యకాలం మన ఎన్నికలను ఊహించారు ఎవరన్నా? అట్లా ఊహించనటువంటి రీతిగా తోటలో ఎంత మంచి అనుకూల వాతావరణాలు. తోటలో ఉంటేనే ఇంత ప్రమాదం ఉంటే మనం ఎక్కడున్నాం? దెయ్యం తోటలో ఉన్నాం. కళ్ళు ఇటువైపు అటువైపు తిప్పేస్తే తిప్పుకొని మళ్ళీ అటువైపు నుంచి మరలే కొద్దీ ఏమో జరిగిపోతాయి. ప్రమాదం జరిగిపోతుంది. అంత పరిస్థితుల మధ్య ఉన్నాం మనం. అందుకే మీకు అందరికీ చెప్పేది ఏంటంటే, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే ఎంత ఎక్కువగా దేవుడి మాటలకు కాంటాక్టింగ్ లో ఉండటానికి మనం ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్లే చేసుకోవాలి. పెళ్లికి ప్లాన్ చేసుకున్నట్టు, పిల్లలకు ప్లాన్ చేసుకున్నట్టు, పిల్లల భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకున్నట్టు, పిల్లల చదువుల కోసం ప్లాన్ చేసుకున్నట్లు, పిల్లల సెటిల్ చేయటానికని ప్లాన్ చేసుకున్నట్టు, వీటన్నిటికంటే శ్రేష్టమైనది నేను ఎలా దేవుడి మాటలకి, దేవుడి సన్నిధికి, దేవుడి మాటలను నా జీవితంలో బాగా నింపుకొని దాన్ని అనుసరించి బ్రతకటానికి ఏది చేస్తే బాగుంటది అనేటటువంటి ప్లాన్ చేసుకోవాలి మనం అంతా. అది చాలా ప్రాముఖ్యమైనది. రైట్. ఇక్కడ చూడగలిగితే సర్ప సంతానము అనేటువంటి విషయం ఏంటి అంటే, సాతాను అనుచరులు, వాడి యొక్క దురాశలను నెరవేర్చగోరినటువంటి వారు అని అర్థము. అంతే తప్ప బ్రహ్మము చెప్పినట్టు కాదు, లేదా ఆదాము హవ్వల గర్భవాసాన పుట్టినటువంటి వాళ్ళు అన్నట్టు కాదు. ఇక్కడ కేవలము దేవుని బిడ్డలుగా పుట్టిన దయ్యం బిడ్డలుగా మారిపోతున్నటువంటి పరిస్థితులను బట్టి దేవుడు చెబుతున్న మాట మర్చిపోకండి. అందుకే వీళ్ళ బోధలతో, అంటే సాతాను అనుయాయుల లేక సాతానుడి యొక్క బిడ్డల, అంటే వెలుగుదూత వేసుకొని వచ్చినటువంటి వాళ్ళతో ఎంత ప్రమాదం పొంచి ఉందంటే ఒకసారి చూద్దాం. ఇదే మత్తయి సువార్త 23వ అధ్యాయము 15వ వచనం చూడండి. 15వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు మీతో అతన్ని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు. ఎంత విస్ఫూర్తం అంటే, మనిషికి అందే బోధ ఎంత పరిస్థితి తీసుకెళ్తాయంటే, మనం వెళ్ళే 2 లోకాలను డిసైడ్ చేస్తాయి. మర్చిపోకండి. బోధ అంటే ఆషామాషిగా తీసుకోకండి. దేనిని బట్టి ఒక సంఘాన్ని, ఒక సహవాసాన్ని ఎంచుకోవాలి అని అంటే గుర్తుపెట్టుకోండి, బోధ ఎలాంటిది అని. బోధ ఎలాంటిదని దాన్ని బట్టే నీ సహవాసం బేస్ అయి ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం ఈరోజు? మన సహవాసంలో ఏం ఉండాలని చూస్తాం మనం? బేసికల్లీ మంచి భౌతికమైనటువంటి అరేంజ్మెంట్స్ ఉన్నాయా లేవా అని చూస్తారు. రెండోది ఏంటంటే, ఆ సంఘానికి వచ్చే జనాలు ఎంతమంది చూస్తారు. ఇప్పుడు చాలా మంది కొన్ని సెలబ్రిటీ సంఘాలకు వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు? వాళ్ళు చెప్పుకోవడానికి ఉండాలి. మా సంఘానికి ఎంతమంది వస్తారో తెలుసా? అప్పుడప్పుడు మీ సంఘానికి ఎంతమంది వస్తారంటే నేను నంబర్ చెప్పాను అనుకోండి, వెంటనే వాళ్ళ మాటల్లో, వాళ్ళ ఆహార్యంలో తెలిసిపోద్ది. ఓ సింతేనా అన్నట్టు. మా సంఘానికి బ్రదర్ నిజంగా కన్నుల పండుగలాగా ఉంటుంది. ఎంత అంటే ఒక్కసారికి 25,000 మంది వస్తారు. ఇట్లా 4 సార్లు జరుగుతాయి బ్రదర్. అంటే ఒక్కసారి మా సంఘంలో ఆరాధించుకోవడానికి 1,00,000 మంది వస్తారు. ఒక పరిశుద్ధ దినం నాడు 1,00,000 మంది వస్తారు మా సంఘం. ఏదో దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ చర్చ్ అని చెప్తారు. గొప్పగా చెప్తారు. అంటే వస్తున్నటువంటి వాళ్ళ సంఖ్యను బట్టి గొప్పగా భావించే వాళ్ళు ఉన్నారు. ఇంకొకటి, మా సంఘంలో ఉన్నటువంటి కింద గ్రానైట్ తెలుసా మీకు? ఆ డోర్లు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా? విండోలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా?
ఎక్కడున్నాయి? అన్ని భూమి మీద నుంచి కూడా వచ్చింది మొత్తానికి. ఆకాశం నుంచి రాలే కదా. అక్కడి నుంచి వచ్చే ఇక్కడ అది కూడా భూమి మీద కదా ఉండేది. అమెరికా నుంచి వచ్చి, అమెరికా ఎక్కడ భూమి మీద లేదా? బెల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఈ రకరకాలుగా ఎన్నెన్ని చెప్తారో వాస్తవంగా అసలు మనం అనుసరించే బోధ ఎక్కడి నుంచి వచ్చింది? మనిషి మస్తిష్కంలో నుంచి పుట్టిందా? సాతాను గర్భంలో నుంచి పుట్టిందా? పరలోకం నుంచి వచ్చిందా? ఎక్కడి నుంచి వచ్చింది ఈ బోధ? బోధను బట్టే బ్రతుకుంటది, మర్చిపోకండి. ఎట్టొచ్చి మన మీద 100% ప్రభావం చూపిస్తుంది. 100కి 100% ఆ బోధే ప్రభావం చూపిస్తుంది మన మీద. అందుకే ప్రభు చెప్తున్నాడు, బోధ ఎక్కడ తీసుకెళ్ళిపోద్దట? బోధ ఎక్కడి వరకు నడిపిస్తుందట? నరకానికైనా నడిపిస్తుంది, లేదా పరలోకానికైనా నడిపిస్తుంది. అందుకే ప్రియులారా గుర్తుపెట్టుకోండి, జీవితం ఒకసారి దేవుడు ఇస్తాడు. దాన్ని ఆషామాషిగా తీసుకోకండి. ఇటు ఆన్లైన్లో వినే వాళ్ళైనా, సంఘంలో వినే వాళ్ళైనా గుర్తుపెట్టుకోండి. మేము వినే బోధ ఎలాంటిది? ఆ బోధ ఒకటే కాదు, మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. శాస్త్రులు పరిచయులకు మరొక డ్రాబ్యాక్ ఏంటంటే వాళ్ళు చెప్తారే గాని చెయ్యరట. చెప్పి చెయ్యని బోధ ఎందుకు పనికిరాని బోధ. చేసి చెప్పని బోధ. చెప్పి చెయ్యాలి, చేసి చెప్పాలి, ఇవి రెండూ ఉండాలి. సేవకుడు రే నాయనా వ్యభిచారం చేయదురా పోతావరా రే అని చెప్పేసి ఆడే వ్యభిచారం చేస్తున్నాను అనుకోండి, ఎట్లా ఉంటుంది? రే డబ్బు పిచ్చేందుకురా బాబు అని చెప్పి డబ్బు కోసం ఏం చేసినా చేశాడు అనుకోండి సేవకుడు, ఎట్లుంటది? ఒకరిని బాధ పెట్టకూడదని చెప్పేసి ప్రతిసారి బాధ పెడుతున్నాడు అనుకోండి అందరినీ, ఎలా ఉంటది? కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు తెలియకుండా మన అమ్మ నాన్న లక్షణాలు ఎట్లా వస్తాయో మీ సంఘపు లక్షణాలు మీకు వచ్చేస్తాయి, మీ బోధకుల లక్షణాలు మీకు వచ్చేస్తాయి. బాగా గమనించుకొని చూడండి ఎక్కడైనా సరే ప్రపంచంలో. అది కాబట్టి ఈ విషపూరితం ఎంత భయంకరమైనది అనేటువంటిది ప్రభు చెప్తూ వచ్చాడు. ఆ సర్పం అనగానే విషపూరితమైనదని మర్చిపోకూడదు. ఆ విషపూరితమైనటువంటి దాని కాటుకు గురైపోతే హృదయాలోచనలు విషపూరితమైపోతాయి, మాటలు తేడాలు వచ్చేస్తాయి, బ్రతుకు తేడా వచ్చేస్తుంది, అన్ని మారిపోతాయి. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఒకటే, ప్రభు చెప్తున్నటువంటి మాటలు ఏమని చెప్తున్నాయంటే, ఇప్పుడు చదువుదాం మళ్ళీ, ఇది మనసులో పెట్టుకొని చదువుదాం. 33వ వచనం 34వ వచనంలో, సర్ప సంతానమా, మత్తయి సువార్త 12:34లో, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? మీ హృదయం అంతా ఎట్లా ఉందంటే దేంతో నిండి ఉందంటే చెడ్డతనంతో నిండి ఉంది. మాటకి హృదయానికి లింక్ ఉంది, మర్చిపోకండి. మాటకి హృదయానికి లింక్ ఉంది. హృదయం బట్టి మాట, మాటను బట్టే హృదయం ఇట్టే తెలుసుకోవచ్చు. ఎందుకనంటే ఒక మాట గుర్తుపెట్టుకోండి, మనకు మెమరీ కార్డులు ఉన్నాయి కదా. ఇప్పుడు మెమరీ కార్డులలో సినిమా పాటలు రికార్డు చేసామనుకో, ప్లే చేసేటప్పుడు ఏమొస్తాయి? సినిమా పాటలు వస్తాయా లేకపోతే భక్తి గీతాలు వస్తాయా? ఏది రికార్డింగ్ చేస్తే మెమరీ కార్డులో అవే ప్లే అయినట్టు. ఇంకో విషయం, మెమరీ కార్డులో ఏం రికార్డ్ అయినాయో మనకు మెమరీ కార్డు చూసి అర్థం ఎప్పుడు తెలుస్తాయి? ప్లే చేస్తే తెలుస్తాయి. ప్లే చేస్తే తెలిసినట్లు. మెమరీ కార్డులో ఏముందో ప్లే చేస్తే తెలిసినట్లు మన యొక్క మాటను బట్టి లోపల ఏముందో అర్థం చేసుకోవచ్చు. మన మాటను బట్టి మన హృదయం తెలుసుకోవచ్చు. ఎందుకంటే అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, సముద్రపు లోతైనా కనుక్కోవచ్చు కానీ మానవుడి యొక్క హృదయం లోతు కనుక్కోలేమట. ఇంకోటి ఏంటంటే ఆడబిడ్డ మనసు లోతు ఇంకా అగాధమంట. అందుకే చాలా సందర్భాల్లో తెలుసుకోలేక ఇంట్లో ఉన్నటువంటి మగవాళ్ళు చాలా బాధలు పడుతూ ఉంటారు, ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళు చెప్పరు, నువ్వు ఇంతకాలం నుంచి నాతో ఉన్నా నీకు ఆ మాత్రం తెలియదా అంటారు, అంతే. వాళ్ళు క్లారిటీగా చెప్పరు కూడా, చెప్పరు సరికదా. ఏమంటారంటే ఇన్నేళ్ళుగా నాతో కాపురం చేస్తున్నావని ఆ మాత్రం తెలియదా. ఈవెన్ ఇంట్లో ఉన్న కూతుర్లు కూడా మీరు గమనించగలిగితే, మమ్మీ డాడీలో నువ్వు ఏముందో మనసులో చెప్పకపోతే మాకు ఎట్ట తెలుస్తుంది అంటే, ఇంతకాలంగా నీ దగ్గర పుట్టి పెరిగి మీ దగ్గరే ఉన్నాం కదా, మా మనసు తెలియదంట. నిజంగా ఆ మనసు ఎట్లా తెలుసుకోవాలంటే ఏం లేదు, మాటలను పరిశీలించాలి. ఎందుకంటే
మాటకి హృదయానికి ఎంతో లింక్. ఒకసారి ఈ మంచి అయినా చెడైనా దేని నుంచి వస్తుందో, అసలు దేన్ని చెడు అనాలో ఎలా తెలుసుకోవాలి అని అంటే యేసు ప్రభులు వారు మాట్లాడుతూ చెప్తారు. 15వ అధ్యాయంలో మత్తయి సువార్తలో చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 18వ వచనం చూడండి. 18వ వచనం, నోట నుండి బయటికి వచ్చునవి హృదయములో నుండి వచ్చును. ఎక్కడి నుంచి వస్తాయట? నోట నుండి బయటకు వచ్చునవి హృదయములో నుండి వచ్చును అన్నాడు. చూడండి, అంటే ఎక్కడి నుంచి వస్తాయట? ఆరిజిన్ ఎక్కడంట? మనకు పాటలు మెమరీ కార్డు నుండి వచ్చును అన్నట్టు. ఆ వీడియోలు ఏవైతే మనం ప్లే చేస్తామో అవన్నీ ఆల్రెడీ మెమరీలో ఉన్నాయి, సేవ్ అయి ఉన్నాయి, వాటిలో నుండి వచ్చును అన్నట్టు. ఇప్పుడు మన మెమరీ కార్డు ఏంటి అని అంటే హృదయమే. కాబట్టి అదే చెప్తున్నాడు యేసుప్రభులు. ఎంత అద్భుతమైన మాట! నోట నుండి బయటకు వచ్చునవి హృదయములో నుండి వచ్చును అన్నాడు. అంటే నోరు జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే అర్థం ఏంటి? ముందు దేన్ని కాపాడుకోవాలని? హృదయం కాపాడుకోవాలని. ఇంకొక మంచి మాట చూద్దాం పాత నిబంధనలో నుంచి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం చూద్దాం. 2వ వచనం. 5వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 2వ వచనంలో, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయకుము. త్వరపడనీయక నీ నోటిని కాచుకో. చూడండి, పలకడం, హృదయం, నోరు. అంటే హృదయాన్ని త్వరపెట్టావు, హృదయం త్వరపడుతుందా లేదా, హృదయం నిమ్మలంగా ఉందా లేదా ఎలా తెలుసుకోవచ్చు అండి? మాటను బట్టి తెలుసుకోవచ్చు. మాట మనిషి నుంచి ప్రశాంతంగా వస్తుంది, కాన్ఫిడెంట్ గా వస్తుందంటే అది ఎక్కడి నుంచి? బేస్, మూలం ఏంటి? ఖచ్చితంగా అది హృదయం బేసే. దీన్ని ప్రభులు వారు మరొక పోలికతో పోల్చాడు. ఎంత అద్భుతమైన పోలికో మళ్ళీ ఒకసారి చూద్దాం. ఈ హృదయము మాటను వాటి గురించి చెప్తూ 12వ అధ్యాయం మత్తయి సువార్తకు వద్దాం. మళ్ళీ 35కి వద్దాం. 35, సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును అన్నాడు. ఇప్పుడు ధననిధి అన్నాడు. ధననిధి అన్నాడు. ఏమిటో ధననిధి? ఎక్కడ ఉంటుంది అది? హృదయమే ధననిధి. మనకి విషయాలు తెలియక ధననిధి అంటే బ్యాంక్ అనుకుంటాం, అంతేనా? ధననిధి అంటే ఏమనుకుంటాం? బీరువా అనుకుంటాం. ధననిధి అంటే పర్స్ అనుకుంటాం. ధననిధి అంటే హ్యాండ్ బ్యాగ్ లో ఉంటది అనుకుంటున్నారేమో. ధననిధి అంటే జేబులో ఉందేమో అనుకుంటున్నారేమో. ధననిధి అంటే ఉద్యోగాలు అనుకుంటారేమో. ధననిధి అంటే తాత ముత్తాల నుంచి వచ్చే ఆస్తి అనుకుంటున్నామో. ధననిధి అంటే మనం సంపాదించుకునే ఆస్తి అనుకుంటున్నారు. ఎక్కడో లేదు ధననిధి. అయ్యో మాకు ధనం లేదు అనుకుంటారు, పొరపాటు పడతారు. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ధనము, నిధి అన్ని పెట్టి పంపించారు. ఇది తెలియక చాలా మంది నిధో 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 అని ఎవరో కన్యను బలిస్తే సరిపోద్దని చెప్పేసి ఆడపిల్లల్ని కన్యలు చంపినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆడపిల్లలు ఎరగండి, మగ పిల్లల్ని బలిస్తే నిధులు బయటపడతాయి, లంకి బిందులు బయటపడతాయని వాళ్ళు చంపిన వాళ్ళు ఉన్నారు అనవసరంగా. అసలు దాన్ని ఏంటట అంటే హృదయమే. హృదయము అనే ధననిధి పర్ఫెక్ట్ గా దాని విషయం తెలిస్తే మనిషికి మంచి ధనాన్ని సంపాదించుకోవచ్చు, మంచి బంధాలను సంపాదించుకోవచ్చు, మంచి బలగాన్ని సంపాదించుకోవచ్చు మనం. అందుకే మరొక మాట కూడా చూద్దాం, అద్భుతమైనటువంటి మాట. సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో ఏమని మాట్లాడుతున్నాడు? 23, 24 వచనాలు చూద్దాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23, 24 వచనంలో, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఇప్పుడు భద్రముగా కాపాడుకోవాలి అంటే కొన్నిటి మనం ఎవరు చేపలో చెప్పకుండా భద్రంగా కాపాడుకుంటాం. ఏమేం కాపాడుకుంటాం మనం కాపాడుకునే వాళ్ళు కొన్ని చెప్పండి. ఏం కాపాడుకుంటాం? బంగారాన్ని కాపాడుకుంటాం, డబ్బులు కాపాడుకుంటాం, ఉద్యోగం కాపాడుకుంటాం, ఆరోగ్యం కాపాడుకుంటాం, అందం కాపాడుకుంటాం, బంధాలు కాపాడుకుంటాం కదా. కానీ దేవుడు ఏమన్నాడంటే, ఊరే నాయన వీటన్నిటికంటే ఒక దాన్ని నువ్వు తప్పకుండా కాపాడుకోవాలి, నీ హృదయాన్ని. మా హృదయానికి వచ్చిన సమస్య ఏంటండి బాబు? ఇప్పుడు ఏం సమస్య ఉంది మా హృదయాలకి? బానే ఉందే,
ఏమన్నా ఎప్పుడన్నా మీకు ఆలోచన విషయం, మాకేం గుండె నొప్పి రాలేదే, మాకు బైపాస్ సర్జరీలు ఏం జరగలేదే, యాంజియోగ్రాము ఇవన్నీ జరగలేదే, యాంజియోప్లాస్ట్లు ఏం జరగలేదే అనుకుంటారేమో. అసలు హృదయం అనగానే లోపల ఉన్న గుండె కాదు, అదొక సమస్య ఇప్పుడు మనకందరికి. ఓ గుండెల్లో నువ్వు ఉన్నావు అని చెప్పడానికి గుండె సింబలేసి లవ్వు అని చెప్పి సింబలేసే వాళ్ళు ఉంటారు చాలా మంది. అసలు అది కాదు. హృదయం అనేటటువంటిది ఆత్మకు సంబంధించిన అవయవాల్లో ఒకటి. సరే, ఇందులో నుంచి ఏమొస్తాయట? జీవధారలు వస్తాయట. జీవపు ధారలు. ఇప్పుడు డబ్బే పుట్టుకొస్తుంది అనుకోండి, ఇప్పుడు దానికి అలా డబ్బు తీసే కొద్ది పుట్టుకొస్తూ ఉంటే దాన్ని ఏమన్నారు తెలుసా? అక్షయ పాత్ర అన్నారు. తెలుసా మీకు? అక్షయ పాత్ర. ప్రభుత్వ ఉద్యోగాన్ని అక్షయ పాత్ర అంటారు. ఎందుకంటే నెలలో వచ్చిన జీతాన్ని తీసేసుకుంటే మళ్ళీ నెల వచ్చేసరికి మళ్ళీ ఊరుతుంది నెల జీతం. అందుకు దాన్ని అక్షయ పాత్ర అంటారు. కానీ ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, ఏమంటున్నాడంటే అక్షయ పాత్ర ఎక్కడ ఉంది అంటే హృదయంలో ఉంది. హృదయంలో అక్షయ పాత్ర ఉంది. జీవధారలు బయలుదేరేటువంటి ప్లేస్ అది. కాబట్టి ఏం చేయమంటున్నాడు దేవుడు? అన్నిటికంటే ముఖ్యంగా, అన్నిటికంటే అంటే ఏమేం చెప్తాం మనం? ఈ ఆస్తిని కాపాడుకోవడం కంటే ముఖ్యంగా, అందాన్ని కాపాడడం కంటే ముఖ్యంగా, డబ్బును కాపాడుకోవడం కంటే ముఖ్యంగా, బంగారం కాపాడుకోవడం కంటే ముఖ్యంగా ఏం కాపాడుకోవాలంట మనం? అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. కాపాడబడిందా లేదా ఎలా తెలుసుకోవాలి? ఇది మనకు తెలియాలి. మనం హృదయాల్ని కాపాడుకుంటున్నామా లేదా ఎలా తెలుసుకోవాలి? 24వ వచనం చూడండి. 24వ వచనం ఈజీగా తెలిసిపోద్ది. ఎవరి హృదయాల్ని కాపాడుకుంటున్నారో జీవధారల కొరకు, ఎవరు మూర్ఖులు కాదో చెప్తున్నాడు ఇక్కడ. ఏమని? మూర్ఖపు మాటలు నోటికి రానియద్దు, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియద్దు అంటున్నాడు. హృదయం గురించి మాట్లాడుతూ వెంటనే మాటల గురించి ఎందుకు చెప్తున్నాడంటే, హృదయం పర్ఫెక్ట్ గా కంట్రోలింగ్ లో ఉందా లేదా అని ఎలా తెలుసుకోవచ్చట మనం? మాట తోలకుండా వచ్చిందా నోట నుంచి, వాళ్ళు పర్ఫెక్ట్ అని అర్థం. పర్ఫెక్ట్ అని అర్థం. కుటిలమైన మూర్ఖపు మాటలు అంటే, మూర్ఖపు మాటలు ఎట్లా ఉంటాయి? మూర్ఖపు మాటలు అంటే అర్థం ఏంటి? ఎవరికైనా ఏమైనా ఐడియా ఉందా అమ్మ? ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు కానీ, చర్చ్ బిల్డింగ్ లో వెళ్తున్న వాళ్ళు కానీ మూర్ఖపు మాటలు అంటే ఎట్లుంటాయి అంటారు? యోబు భార్య వల్ల ఉంటది బ్రదర్. వెరీ గుడ్ సిస్టర్. యోబు భార్య మాట్లాడిన మాటలు, యోబు గారు ఆమెతో ఏమన్నాడంటే, మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుతున్నావు అన్నాడు. ఏ మూర్ఖపు మాటలు అంటే ఎగ్జాంపుల్ ఏంటి? ఏం మాట్లాడిందని ఆమె తెలియని విషయం ఏంటంటే, మనము వెరీ గుడ్ సిస్టర్, మనము దేవుని వలన మేలును మాత్రమే అనుభవింపదగునా, కీడు కూడా అనుభవించదగింది కదా అంటే సగం సగం తెలియటే మూర్ఖత్వం. మేలును మాత్రమే దేవుడి నుంచి అనేది మాత్రం తెలిసింది ఆమెకి. అంటే ఒక కాయిన్కి, ఒక నాణ్యానికి ఒకవైపే తెలిసింది, రెండో వైపు తెలియలా కదా. దేవుడు ఏమన్నాడంటే, ఒకవైపు కాదమ్మా రెండో వైపు కూడా చూసి తెలుసుకో, అన్ని వైపులా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఏం చేశాడు దేవుడు? అద్భుతమైనటువంటి గ్రంథాన్ని ఇచ్చాడు. కనుక మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడి నుంచి మేలే కాదు కీడు కూడా వస్తుంది. ఎప్పుడన్నా మన పిల్లలకు నేర్పించామో? మనకేమైనా తెలుసా? దేవుడి సన్నిధికి వస్తున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు యేసుప్రభు ఏమన్నా చచ్చిపోర్రా మీరు నా దగ్గరకు వస్తే ఎవడికి సావేరదన్నాడా? అన్లా. అంటే అందరికీ సాధారణ మానవులకు వచ్చే చావులే మనకు వస్తాయి. ఇంకా ఏం చెప్పాడు? సాధారణంగా మనుషులకు వచ్చు శ్రమలు తప్ప వేరే శ్రమలు మీకు రావన్నాడు. అంటే అందరికి వచ్చే శ్రమలే మనకు వస్తాయి. అందరికి వచ్చే రోగాలు రొప్పులే వస్తాయి. ఈ మధ్యకాలంలో కొన్ని సాక్ష్యాలు వింటున్నాం, దుర్మార్గమైన సాక్ష్యాలు అవి. ఏంటా సాక్ష్యాలు? నేను ఎప్పుడైతే ప్రభుని నమ్ముకున్నానో హాస్పిటల్ మెట్లు ఎక్కనే లేదు, ఒక గోలి మాత్ర బిళ్ళ వేసుకోనే లేదు, ఇంజక్షన్ వేసుకోలేదు, దేవుడికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా ఆమేన్ అంటున్నారు. ఇట్లాంటి వాళ్ళు ఏం చెప్పాలి తెలుసా? ధైర్యంగా గుర్తుపెట్టుకోండి, నేను దేవుడి మీద నమ్మకంతో కరోనా వ్యాక్సిన్ ఒకటి కూడా వేసుకోలేదు అనాలి. అది చేయగలరా? దేవుడి మీద నమ్మకంతో నేను పొరపాటు కూడా ఒక్క వ్యాక్సిన్ కూడా వేసుకోలేదు, దేవుడే చూసుకుంటాడని చెప్పేసి వ్యాక్సిన్ వేసుకోలేదు అన్నోళ్ళు
ఏమో ఎవరన్నా ఉన్నారు ఇక్కడ ఆన్లైన్లో? మీరు, నాకు దేవుడి మీద నమ్మకం ఉంది, వ్యాక్సిన్ ఒక్కటి కూడా వేసుకోలేదు, ఫస్ట్ డోస్ కూడా వేసుకోలేదన్న ఎవరన్నా ఉన్నారా? ఉన్నారా? ఎవరు లేరునా? అంటే వ్యాక్సిన్ వేసుకునేటప్పుడు సాక్ష్యాలు ఏం గుర్తురావు మనకి, సాక్ష్యాలు ఏవి అప్పుడు ఏముండవు. ఇట్లాంటి దొంగ మాటలు చెప్పడానికి దొంగల కింద ఉన్న వాళ్ళకి ఇట్లా ఉంటాయి పరిస్థితులు. కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రియులారా, బహుపరాక్, జాగ్రత్త. బోధ విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు, అక్కడ తగ్గనే వద్దు. అసలు ఎవరు తగ్గాల్సిన పని లేదు అక్కడ. ఎందుకంటే బోధ అనేది మన గమ్యానికి చిరునామాగా ఉంటుంది, పునాదిగా ఉంటుంది, అది మర్చిపోవద్దు. అందుకే ఇది ధననిధి అని చెప్పాడు దేవుడు. ఈ ధననిధి కరెక్ట్ గా ఉందా లేదా, భద్రంగా మనం కాపాడుకున్నాం లేదా అని ఎలా తెలుసుకున్నాం అంటే, మాట్లాడుతున్న మాటను చూసి కనుక్కోవచ్చు. మాటకు ముందు ఇంకొక విషయం ఏంటంటే, హృదయం కంట్రోల్లో లేకపోవడాన్ని బట్టి ఏమొస్తుందంటే ఇంకా కోపం కూడా వస్తుంది మనిషికి. అన్కంట్రోల్డ్ యాంగర్ అంటే ఎందుకనంటే దేవుడు ఏమంటాడంటే ఆత్రపడి కోప్పడద్దు. ఎందుకంటే మూర్ఖుల యొక్క హృదయంలో కోపము సుఖమునకు నివాసం చేస్తుందట. చిన్నదానికి పెద్దానికి కోప్పడే వాళ్ళు ఉంటారు. అందుకే అలాంటి వాళ్ళ హృదయం కంట్రోల్ తప్పింది అని అర్థం. బండి కంట్రోల్ తప్పింది అనుకోండి, ఏమవుద్ది? బండికి యాక్సిడెంట్ అవుద్ది, అంతే కదా. కాబట్టి మనకు కూడా యాక్సిడెంట్ అవుద్ది. మనం స్పీడు అవన్నీ కూడా అన్ని కంట్రోల్లో ఉండగలగాలి. ఎందుకనంటే దేవుడు ఎప్పుడో చెప్పాడు, ఎవడైనాను హృదయానికి నోటికి కళ్ళెం పెట్టుకోకుండా నేను భక్తి పరుడు అని చెప్పుకుంటే వాళ్ళ భక్తి వ్యర్థమే అని. ఎవరు పర్ఫెక్ట్ గా భక్తి పరులు అని అంటే, అప్పుడప్పుడు దేవుడు చెప్తూ ఉంటాడు, నాయనా మూర్ఖుడు సైలెంట్ గా ఉన్నా కూడా వాడు జ్ఞాని అనబడతాడు. చిత్రం ఏంటి తెలుసా అండి? మూర్ఖుడు ఎప్పుడు సైలెంట్ గా ఉండడు. మూర్ఖులు సైలెంట్ గా ఉన్నారంటే వాళ్ళు జ్ఞానులు అయిపోతారు. ఇక అంటే తెలిసి తెలియకుండా అవసరం ఉన్నా లేకున్నా ఎటు పడితే అటు మాడేస్తూ ఉంటాం, ఉంది కదా నాలుకని. ఎందుకంటే దీనికి లెక్క పత్తు ఏం లేదు కదా. ఇప్పుడు నీళ్లు ఎటు పడితే అటు వాడేస్తాం అనుకోండి, ఒకనొక సమయానికి ఏమవుతాయి, నీళ్లు కరువు వస్తుంది. అప్పుడు కరువు వచ్చినప్పుడు వామ్మో ఇట్లా వాడకూడదు అని భయం వేస్తుంది. డబ్బు ఎటు పెడితే అటు వాడేస్తాం అనుకోండి, ఒకనాటికి ఏమవుద్ది, అది దొరకదు. ఓ ఇలా వాడకూడదని. మాటలు ఇలా వాడేస్తూ ఎక్కువ వాడడాన్ని బట్టి ఎవరికైనా మాటలు ఏమైనా పోయాయా, ఆమె ఎక్కువ మాట్లాడుతుంది అందుకే నోరు పడిపోయింది అని మాట పరిస్థితులు ఉంటాయా? ఉండవు. అందుకే వచ్చింది మనకు సమస్య ఈరోజు. డైలీ లిమిట్ దాటిందంటే ఎలాగైతే సెల్ ఫోన్ పనిచేయదో డేటా లిమిట్, నిజంగా దేవుడు మాటలు రోజుకి ఇన్నిసార్లు ఇవి వాడేసామంటే ఇంకా మాట్లాడడానికి ఏముండదు, మళ్ళీ రేపు రావాలి అనే పెట్టునుంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఎప్పుడు ఫ్రీడమ్ ఇస్తాడు. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా లేదో, అన్నిటికీ లిమిట్ ఉంటది. మాట్లాడితే మాట్లాడి నోరు పడిపోయిన పరిస్థితులు ఎప్పుడు కనపడవు. మాట్లాడితే మాట్లాడినంత. కానీ తెలుసుకోవాల్సిన విషయం ఒకటే, శాస్త్రుల పరిస్థితులు కూడా తెలియని విషయం, తెలియకనే వాళ్ళు నోరు జారారు. ఇప్పుడు కాలు జారినా దినికి తీసుకోవచ్చట, నోరు జారితే. అందుకే విసిరిన రాయి ఆడిన మాట తిరిగి రావట. తెలుసా మీకు? విసిరిన రాయి ఆడిన మాట తిరిగి రావట. ఇంకా ఇంకో విషయం ఏంటంటే, మన మాటలను బట్టే మనకు ఎవరెవరో జత అవుతారు తెలుసా? మనకు మిత్రులను తెచ్చిపెట్టేది మన మాట తీరే, మనకు శత్రువులను తెచ్చిపెట్టేది మన మాట తీరే. అది గుర్తు పెట్టుకొని మనం మసలుకోవాలి. ఆమెతో స్నేహం చేయటం, ఆయనతో స్నేహం చేయటం అంటే చాలా కష్టం బ్రదర్ అని దేన్ని బట్టి అంటారు అనుకున్నారు? మాటలే. మెసేజ్ ఉన్న తర్వాత మాటల్లోనే ఉంది జీవం, మాటల్లోనే ఉంది నరకం అని రాసిన పాట వినడానికి ప్రయత్నం చేయండి, ఇంకొంచెం ప్లస్ అవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, తర్వాత 36వ వచనం చూద్దాం. మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో, నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ఇది చాలా ముఖ్యమైనది, ప్రతి మాట ఒక్కటి కూడా వదిలిపెట్టబడదు. మనుషులు పలికే ప్రతి వ్యర్థమైన మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. మీకు ఒక టాస్క్ గుర్తుపెట్టుకోండి, చేతనైతే చేయడానికి ప్రయత్నం చేయండి. ఓ బుక్ పెట్టుకోండి. ఈరోజు నేను వ్యర్థమైన మాటలు ఎన్ని మాట్లాడానో ఒకసారి మీకు మీరే లెక్కేసుకొని చూడండి.
ఒట్టేసి చెప్తున్నా, ఎన్నో పుస్తకాలు అయిపోతాయి. ఎన్నో పుస్తకాలు అయిపోతాయి. ఎందుకంటే రోజుకు వ్యర్థమైన మాటలు తెలియకుండానే ఎన్నో మాట్లాడేస్తాం మనం. ఎన్నో తూలేస్తాం అంతే. ఎందుకంటే నరం లేని నాలుకట. ఏం చెప్తారు? నరం లేని నాలుక ఎట్లాగైనా పలుకుతుంది. అందుకే ఈ మధ్యకాలంలో ఎన్నికల ప్రచారంలోకి వచ్చినటువంటి వాళ్ళు, డబ్బులు తీసుకుని వచ్చిన వాళ్ళు ఎట్లుంటారంటే, ఈ ఒకరి సభలో ఉండి ఇంకొకరికి జై చెప్తారు. చూసారా అట్లా? ఒకరి సభలో ఉండి ఇంకొకరు జై చెప్తారు. ఎందుకంటే ఇంతకు ముందే జస్ట్ క్యాంపెయినింగ్ పోయి వచ్చి ఉంటారు వాళ్ళకి. ఆ ట్యూన్ నుంచి మళ్ళీ మారాలంటే టైం పడుతుంది. అందుకు ఒకరి సభలో ఉండి ఇంకొకరు చేయగొడతారు. అసలు అలా చేయగొట్టినందుకే ఇక్కడ ఉన్నటువంటి బ్యాచ్లే అసలు ఒప్పుకోవే. అలాంటిది ఇష్టం వచ్చినట్టుగా మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే, గుర్తుపెట్టుకోండి, మనకు తెలియని ఒక సంగతి, ఒక నిజం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నోరెక్కువ ఉన్న అమ్మా నాన్నల పిల్లలకు నిజంగా వాస్తవంగా చెప్పాలంటే, ఏ క్రైటీరియా మీద సంబంధాలు కలుపుకోవాలంటే, నోరెక్కువ ఉన్న వాళ్ళ పిల్లల్ని చేసుకున్నారంటే మీ జీవితాలు నాశనమే. మన జీవితాలు నాశనమే. ఎందుకనంటే ఈ నోరెక్కువ ఉన్న వాళ్ళ మధ్య ఉండి 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 ట్రైనింగ్ ఎక్కువ తీసుకొని వచ్చింటారు కదా, వద్దన్నా వాళ్ళకు మించిన డబుల్ డోసులు బయటకు వస్తాయి ప్రొడక్ట్లు. అందుకే బిడ్డల జీవితాలు బాగుండాలనుకున్న వాళ్ళు నోరును కంట్రోల్గా పెట్టుకోండి. మా బిడ్డలంటే మాకు ప్రేమ, అది ఇది అని మాటలు చెప్పడం ఒకటి కాదు, చేతల్లో చూపించే వాళ్ళే ఎట్లా ఉండారంటే, అనవసరంగా ఎవరి మీద నోరు తూలుతున్నామా ఆలోచన చేయండి. అసలు మీకు తెలియని విషయం ఏంటంటే, ఈ ప్రపంచంలో దేవుని సమక్షం అంటే దేవుడి రాజ్యంలోకి వచ్చిన వాళ్ళ విషయంలో వాళ్ళు ఎట్లాంటి పొరపాటు చేసినా ఖండించాల్సిన వాళ్ళు ఒక్కరే. గుర్తుపెట్టుకోవాల్సింది, ఖండించాల్సిన వాళ్ళు ఒక్కరే. సంఘంలో ఉన్న వాళ్ళని అయితే సంఘాన్ని నడిపిస్తున్న నాయకుడు, బోధకుడు, సేవకుడు, తండ్రి లాంటోడు ఖండించాలి. వాడు తప్పు చేస్తే దేవుడు ఖండించేటటువంటి పరిస్థితి ఉంటది. ఎందుకనంటే ఈ మాటలు మీకు ఏం చెప్తున్నానంటే, మాట అనేది ఒకరి విషయంలో ఎంత జాగ్రత్త పడాలంటే, పాత నిబంధనలో ఉన్నప్పుడే సౌలు రాజు విషయంలో ఒకరు తప్పు చేసుకొని వచ్చినందుకు ఏమంటాడు? యెహోవా అభిషేకించిన వానిని నువ్వు ఇలా చేసేస్తావా? నిజమే, తప్పు చేశాడు సౌలు రాజు, చాలా పెద్ద తప్పులు చేశాడు. కానీ ఏది మనసులో ఉంది ఆయనకి? దేవుడు అభిషేకించిన వాడిని అనే. నేను ఈ మాట మీకు ఎందుకు చెప్తానంటే, మన ఇంట్లో ఎవరైనా రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారంటే జాగ్రత్త, మిగతా వాళ్ళ మాదిరిగా మాట వాళ్ళ విషయంలో తోలకండి. అది చాలా ప్రమాదం. మా ఆయనే కదా అని మీరు ఏమో నోరు బారేసుకుంటారేమో, మావిడేది కదా అని మీరు నోరు బారేసుకుంటారేమో. జాగ్రత్త, ఎవరిని దేవుడు వదిలిపెట్టు. ప్రతి వ్యర్థమైన మాటకి లెక్క చెప్పాలి. అండ్ ఎస్పెషల్లీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరి విషయం విరక్తి చెందకండి. విరక్తితో కూడిన మాటలు అసలు మాట్లాడకండి. అది ఎప్పటికీ మంచిది కాదు. ఎందుకు ఎస్పెషల్లీ రక్షణ పొందిన వాళ్ళ విషయంలో జాగ్రత్త పడండి ఎందుకు చెప్తున్నాం అంటే, వాళ్ళు ఒకవేళ సైలెంట్ గా దేవుడు ఉండడు. ఇప్పుడు మోషే గారి మీద అక్క అన్నయ్య వచ్చి ఏదో మాట్లాడారు. మాట్లాడితే మోషే గారు ఏమన్నా అన్నారా? ఎవరు వచ్చారు సీన్లోకి? దేవుడు వచ్చాడు. సౌలు రాజు ఎన్నోసార్లు మర్డర్ చేయటానికి మర్డర్ అటెంప్ట్స్ చేశాడు. ఎవరి మీద? దావీదు గారి మీద. దావీదు గారు ఏమన్నా అన్నాడా? ఎవరు వచ్చారు సీన్లోకి? దేవుడు వచ్చాడు. కాబట్టి ఇట్లా వాళ్ళు ఒకవేళ ఏం అనలేకపోయినా దేవుడు ఎంటర్ అవుతాడు. దేవుడు ఎంటర్ అయ్యే పరిస్థితి తెచ్చుకోవడం అది చాలా ప్రమాదం మనకి. సో ఏది ఏమైనా గుర్తుపెట్టుకోండి ప్రియులరా, మనకి ఏముందట? తీర్పు దినం అనేది ఒకటి ఉంది. విమర్శ దినం ఉంది కనుక విమర్శ దినాన్న మనం ఎదుర్కోవాలి అనేటటువంటి పరిస్థితి ఉంటే మామూలుగా ఉండదు, మర్చిపోకండి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావటానికి. మనకు విమర్శ ఉంటే ఎంత మంచిదో ఒక మాట చెప్తా. పాటలు పాడేటప్పుడు సండే ఎస్పెషల్లీ ఆదివారం ఆరాధనలో మీరు ఈటీవీలో కాంటెస్ట్ కు పాడబోతున్నాం కాబట్టి బాగా ప్రిపేర్ రావాలా అని వస్తారా? అక్కడ కాంటెస్ట్ లో పాడేవాళ్ళు ఎందుకు బాగా ప్రిపేర్ అయ్యి వస్తారు తెలుసా? వాళ్ళకి ఏముంటది తెలుసా? విమర్శ ఉంటది. నువ్వు పిచ్చిగా పాడేసావు,
ఇక్కడ తగ్గించావు, అక్కడ ఎక్కిచ్చావు, ఇక్కడ స్వరం తప్పిపోయింది, అక్కడ శృతి లయ తప్పిపోయింది అని మొత్తం అని చెప్తారు కనుక ఈ సమస్యలన్నీ ఉంటాయి కనుక వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని జాగ్రత్తగా చూసుకుని వస్తారు. అంటే విమర్శ అనేది మన మాటకి గాని మన జీవితానికి గాని ఉంది అనంటే చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి వస్తారు. అంటే మనల్ని మరింత జాగరూకులను చేయటానికి దేవుడు ఏం చేస్తున్నాడు అనమాట, మాటకు లెక్క పెడుతున్నాడు. ఫ్యూచర్ లో ఇప్పటికే చాలా పెద్ద పెద్ద సిటీల్లో వచ్చేసాయి. మనం ఇళ్ళకి ఇప్పుడు గ్యాస్ అయిపోతే గ్యాస్ బండ తెచ్చుకొని బిగించుకోవటం ఏం అవసరంలా. ఏమొచ్చేస్తున్నాయంటే గ్యాస్ మీటర్లు వచ్చేస్తున్నాయి. మీరు ఎంత వాడతారో అంత మీటర్లు పెట్టేసినట్టు. మీకు విషయం ఏంటంటే ఈ గ్యాస్ మీటర్లు ఎప్పుడు వస్తాయో తెలియదు కానీ మాట మీటర్లు వచ్చేసాయి మనకి ఎప్పుడైతే ఊహ తెలిసి మాట మొదలైందో నోరు పడిపోయేంత వరకు అన్ని మాటలు నువ్వు దేవుడు ఎట్లా ఉంటారంటే ఒకసారి రికార్డింగ్ తీ బాబు, ఈ లాజరస్ గాడి రికార్డింగ్ తీ. 2024 సంవత్సరం జూన్ మాసం 5వ తారీఖు వీడు నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు వ్యర్థమైన మాటలు ఏం మాట్లాడు అనగానే ఎట్లా ఉంటుందంటే ఫుల్ హెచ్డి క్వాలిటీతో 70 mm పిక్చర్ పడుతుంది అక్కడ. చెప్పరా బిడ్డ దీనికి సంబంధించి ఏమైనా చెప్పురా అంటే ఏం లేదు, ఇక తలగొక్కటి ఇక అదా బాబా అన్నాం అనుకోండి. దేవుడు ఏమంటాడంటే ఒక మాట చూపిస్తాడు, చూద్దాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం. ఈ మాట మనం చాలా సార్లు చెప్తాం కదా. ఎవరి దగ్గరైనా చెల్లుబాటు అవుద్దేమో, బతుకున్నంత వరకు కూడా చెల్లుబాటు అవచ్చు సుమా, చచ్చేలోపు మార్చుకోకపోతే మాత్రం కష్టం. 6వ వచనం, 5వ అధ్యాయం 6వ వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. నీ దేహమును శిక్షకులో పరచునంత పని నీ నోటి వలన జరగనీయద్దు. ఏమంటారట, అది పొరపాటు చేత జరిగినని యూత దగ్గర చెప్పద్దు. పొరపాటు జరిగింది దేవుడా అన్నా కూడా వద్దు బాబా చెప్పొద్దు అంటాడు దేవుడు. అప్పుడు అంటాడు దేవుడు, క్షమాపణ నా డిక్షనరీలో లేదురా. దేవుడు అనే మాట అది, అప్పుడు అనే మాట. పొరపాటు జరిగిందయ్యా, లంపలు వేసుకున్నాను, చంపలు వేసుకున్నాను, గుంజీలు తీస్తాను, పొర్లు దండాలు పెడతానన్నా కూడా ఒప్పుకోడి. కాబట్టి ఇవన్నీ ఇక్కడే దిద్దుకోమని దేవుడు మనకిచ్చిన చక్కని భాగ్యం, అవకాశం. మీ గురించి నేనైనా నా గురించి మీరైనా అంచనా ఎక్కడేసుకోవచ్చు అంటే మాటలను బట్టే అంచనా వేయచ్చు. మన మాటలు ఎదుటి వాళ్ళని బాధిస్తాయి, కృంగుబాటు గురి చేస్తాయి, నష్టపరుస్తాయి, బలహీనపరుస్తాయి. అలాంటి ప్రమాదం ఉంది అనేటువంటి విషయంతో ఉన్నప్పుడు చాలా జాగ్రత్త పడాలి పిల్లల, చాలా జాగ్రత్త వహించాలి. అందుకే ఈ మధ్యకాలంలో ఏదన్నా ఏం మాట్లాడితే ఏమొస్తుందో అని మాటలు తగ్గించేస్తున్నాను నేను. ఎక్కువగా పిల్లలతో సంఘంలో ఉన్న సంఘ బిడ్డలతో ఎక్కువ మాట్లాడటం లేదు, వాక్యంతోనే మాట్లాడుతున్నాను అంతే. వాక్యం విషయాలు ఎక్కువ మాట్లాడుతున్నాను. ఇంట్లో వాళ్ళు కూడా ఎక్కువ మాట్లాడట్లేదు. ఒకవేళ మాట్లాడడం కూడా దాంట్లో కోపం తగ్గించే పరిస్థితులు, చాలా సంయమంతో ఉండే పరిస్థితులు. ఎందుకనంటే మనకే మంచిది అది, మనకి చాలా మంచిది అది. ఎందుకనంటే చాలా సమస్యలు రేకెత్తిస్తాయి. మాటలు ఎక్కువైపోయాయి అంటే సమస్యలు ఎక్కువైపోతాయి. అందుకే సాధ్యమైనంత వరకు ఏం చేసుకోవాలంటే జాగ్రత్త వహించగలగాలి మాట విషయంలో. ఇదే దేవుడు ఒక వార్నింగ్ కూడా. ఆఖరిగా ఈ మాట చూద్దాం. ఎంత అంటే నేను ఎందుకు అంత జాగ్రత్త వహించాలో దేవుడు చెప్పిన ఈ మాటలు చూసినప్పుడు ఒక భయం కలుగు. ఏంటా భయం? యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. 7వ వచనం నుండి ఎందుకు చెప్తున్నానో ఈ మాటలు చాలా జాగ్రత్త వహించండి. మీకంటే ముందు నాకు నేను ఇంకా చెప్పుకుంటూ ఉంటా. మృగ, పక్షి, సర్ప, జలచరములలో ప్రతి జాతి నరజాతి చేత సాధు కాజాలను సాధు ఆయను గాని ఏ నరుడును, అంటే మీరెవరు? నరులే. నేనెవరు? నరుణ్ణే. అందరూ నరులే అట. ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు, అది మరణకరమైన విషంతో నిండింది, అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితోనే తండ్రి అయిన ప్రభువును స్తుతిస్తాం, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను
శపిస్తాం. ఒక్క జల అంటే దేవుడు ఇంకొక పోలిక గురించి పోలిస్తే ఏమన్నాడు? జల అన్నాడు చూడండి. ఒక్క నోట నుండే ఆశీర్వచనము శాపవచనము బయలు వెళ్ళును. నా సహోదరులారా ఇలాగుండకూడదు, ఇలాగుండకూడదు. ఆశీర్వదించినటువంటి ఇప్పుడు చాలా మంది తల్లులు, ముఖ్యంగా తల్లుల్ని నేను ఎక్కువ గమనిస్తూ ఉంటా. బిడ్డల్ని మంచి బిడ్డలు బాగుండండి, బాగుండండి, మంచిగా ఉండండి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించే తల్లులే బండ బూతులు తిడతారు పిల్లల్ని, కొడుకులైనా కూతుళ్ళైనా. డిక్షనరీలోకి ఎక్కిస్తే ఇట్లాంటి బూతులు కూడా ఉన్నాయా అన్నటువంటి పర్ఫెక్ట్ పవర్ఫుల్ బూతులు తిడతారు తల్లులే. కాబట్టి మీరు గమనించాల్సిన విషయం ఒకటే, ఇట్లా జరుగుతుంది ఎక్కడైనా అని చెప్తూ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. నీటి బుగ్గలో అంటే మన నోరేంటి? నీటి బుగ్గ, ఊరెడి బుగ్గ, ధననిధి. నోరు కంటే ముందు హృదయం, అది గుర్తుపెట్టుకోండి. నీటి బుగ్గలో ఒక్క జల నిండే తీయని నీరు, చేదు నీరు ఊరదే. తీయని నీరు ఒక్కసారి బుగ్గలో పడ్డాయంటే ఆ బుగ్గ ఉన్నంత కాలం, ఆ బుగ్గను మనం వాడినంత కాలం తీయని నీరు పడతాయి. చేదు నీరు పడ్డాయంటే జీవితాంతం చేదు నీరే. ఈ సంవత్సరం చేదు నీరు వచ్చే రేపు మంచి వస్తాయేమో ఆలోచన చేయాల్సిన పనుల. అలా వద్దు. మనం పుట్టించేటప్పుడే దేవుడు నరులను ఎలా పుట్టించాడట? యథార్థవంతులుగా పుట్టించాడు. మంచి మాటలు మాట్లాడమని. జీవరాశుల కంటే చక్కని భాగ్యం. అందుకే జీవరాశులన్నిటిలో మాటలాడేది మనుషులైన మనమే కదా. నోరున్నది తండ్రిని ప్రార్థిస్తూ కీర్తించుటకే కదా అని చెప్పి అక్కడ ఎన్నెన్నో మనం వాడచ్చు, మంచిగా వాడచ్చు, నోటిని మంచిగా వాడచ్చు. కాబట్టి ఏ నరుడును సాధు చేయనేరడు అన్నప్పుడు నేను నరుణ్ణి కాదు దేవా, నేను జీవాధిపతి అయిన తండ్రిని, ఆత్మలకు కనత నేను దేవుడైన నిన్ను కలిగినటువంటి నీ బిడ్డను, దేవుని బిడ్డ నీ బిడ్డను నాయనా అని ఆ నిరూపించుకునేటువంటి నిరూపణ కూడా ఎక్కడ మొదలవుద్దంటే మన నోరును అదుపులో పెట్టుకోవడాన్ని బట్టి. త్వరపడకుండా త్వరపడి కోప్పడకూడదు, త్వరపడి తోలకూడదు, తోలనాడకూడదు, త్వరపడి పెట్టకూడదు, త్వరపడి శాపవచనాలు వచించకూడదు. ఇవి చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి విషయాలు. ఇంకోటి ఏంటంటే ఈ నోరు అదుపులో లేనటువంటి వాళ్ళ వల్ల కుటుంబం అంతా సమస్యలు ఉంటాయి. వాళ్ళకొక్కరికే కాదు ప్రాబ్లం. నోరు అదుపులో లేనటువంటి వాళ్ళ వలన ఫ్యామిలీ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఈ బాధలన్నీ తప్పించుకోవాలనే చాలా మంది ఏం చేస్తారంటారు, ఇంటికి దూరంగా పోవాలనుకుంటా ఉంటారు. ఇంటికి ఇప్పుడే పోకూడదు నాయన అన్నటువంటి ఆలోచన చేసేవాళ్ళు కొంతమంది. ఎందుకంటే ఇంత నోరేసుకొని ఒకరు ఉంటారు ఇంట్లో అన్నటువంటి భయం. అట్లాంటి భయాలు మనం తీసుకురాకూడదు. కాబట్టి దేవుని పిల్లలు అనుకుంటే మనం నీటి బుగ్గలము అని విశ్వసించగలిగితే, మంచి ధననిధి మనది అనుకుంటే, వాళ్ళు మాట తోలారు. ఎందుకు? శాస్త్రులు పరిశీలి ఎంత దారుణమైనటువంటి మాటలు మాట్లాడారంటే, అరే ఎన్నో సందర్భాల్లో ఎంతో మంది సేవకులకు చాలా ప్రత్యేకంగా ఉన్నాడు కదా ప్రభు, తెలివితేటలు దేవుడు ఇచ్చాడు కదా. ఎందుకు ప్రభు ఇలా ఉన్నాడు? ఆయన మాట వేరే విధంగా ఉంది, ఆయన చేత వేరే విధంగా ఉంది. అన్నిటికీ భిన్నంగా చక్కగా మాట్లాడుతున్నాడు, స్వచ్ఛంగా అర్థమవుతున్నాయి ప్రభు మాటలు. ఇలాంటి ఆయన మనం తప్పుపట్టేది, ఇలాంటి ఆయన మనం దూషించేది అనే ఆలోచనే కోల్పోయి మాట్లాడటం జరిగింది. అందుకే నిజంగా ప్రభు మాట్లాడిన మాటలు శాస్త్రుల పరిశీలన ఉద్దేశించి మాట్లాడి మనకెందుకు చెప్పాడంటే, మనలో కూడా తెలియకుండానే వాళ్ళ లాంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. నోరు అదుపులో చేసుకోలేకుండా దేవుణ్ణి కూడా అనేవాళ్ళు ఉంటారు, లేరా? అసలు ఎందుకంటే అందరికంటే అలుసుగా దొరికేది ఎవరు? దేవుడే కదా. అలుసుగా దేవుడే కదా దొరికేది. కాబట్టి ఎన్ని రకాలుగా మనం అని ఉంటామంటే, నాకు మంచి భర్తని ఇవ్వలేదని కొందరు అనుకుంటూ ఉంటారు, మంచి భార్యని ఇవ్వలేదు, ఆయన కక్ష సాధింపు చేసుకోవడానికి. ఎవరో చెప్పాడు ఈ మధ్యకాలంలో, వారి మీద కక్ష సాధింపు చేయాలంటే వాళ్ళకి పెళ్లి చేయాలంట. అందులో కూడా కక్ష సాధించాలంటే వాళ్ళకు మంచి నంబర్ 1 గయ్యాలి పిల్లని చూసి చేయాలంట. ఇప్పుడు జీవితాంతం కక్ష తెచ్చుకోవచ్చట. ఏం మాటలండి అసలు? ఎంత దారుణంగా తయారైపోయే పరిస్థితులు అంటే, దేవుడు కక్ష తీర్చుకోవడానికి ఇలాంటివన్నీ చేస్తాడని ఎవరు చెప్పారు మనకు? భార్య దొరికిన వాళ్ళకి మేలు దొరికిన
మనం చెడగొట్టుకుంటే వాళ్ళు చెడిపోతారు అంతే. బంధాన్ని చక్కగా కాపాడుకోలేకపోతే వాళ్ళు వేరే విధంగా మారిపోతారు. దేవుడు నీవు నేను ఈక్కోలేక పీక్కోలేక చావాలని దేవుడు అని అనుకుంటాడు అసలు? అప్పుడప్పుడు బావి దువ్వేది ఎందుకంటారండి? బావిలో దువ్వి చావడానికా? నీళ్లు పడతాయని, అంతేనా? బావి దువ్వేది ఎందుకంటే నీళ్లు పడతాయని. అంటే పెళ్లి చేసేది కానీ నిజంగా పిల్లలను చూసి దేవుడిని తిట్టేవాళ్ళు కొంతమంది. మంచి పిల్లలు పుట్టి మంచి పిల్లలు లేదే దేవుడు అండి. దేవుడు మాకు మంచి పిల్లలు లేదండి. ఇదేంటది? మంచి భర్తని ఇవ్వలేదని బాధపడేవాళ్ళు కొందరు, మంచి భార్యని ఇవ్వలేదని బాధపడేవాళ్ళు కొందరు. ఇంకా చెప్పాలంటే ఒకవేళ ఉన్న పాటన మన వాళ్ళు ఎవరన్నా చనిపోయారనుకోండి, అప్పుడు కూడా మనసులో కూడా రాకూడదు, మర్చిపోకండి. మనసులో కూడా రాకూడదు. ఎందుకంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అనుకుంటే వస్తుంది సమస్య. మా నాన్నని తీసుకెళ్ళాడు దేవుడు, మా అమ్మని తీసుకెళ్ళాడు దేవుడు. నీకంటే ముందు దేవుడికి సొంతం, మనకంటే ముందు దేవుడికి సొంతం. ఆయన దగ్గర నుంచే మన దగ్గరకు వచ్చారు వాళ్ళు. ఇది తెలియకుండా మా అమ్మ మా నాన్న నువ్వు అనుకున్నంత మాత్రం సరిపోద్దా? ఆలోచన చేయండి. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది పిల్లరా, దయచేసి ప్రతి ఒక్కరు మర్చిపోకండి. ఇవి శ్రేష్టంగామైనటువంటి విషయాలు, మనస్కరించాల్సిన విషయాలు. కాబట్టి మనం ధననిధి ఎలాంటిదో అనేది ఒక్కసారి ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకోవాలని ప్రేమతో మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. చాలా సమయం అతీతమైంది, ఎక్కువైపోయింది. ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. ప్రార్థిద్దాం. కృపగలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలనైనా. తెలుసో తెలియకో మా నోటి మాట ధననిధి అని, దేవా అది జలలాంటి బుగ్గ అని మాకు నేర్పించున్నారు తండ్రి. జీవధారలు మా నోటి మాటలకు మూలమైనటువంటి హృదయంలో నుంచి బయలుదేరుతాయని, ఆ హృదయం మేము అదుపులో ఉంచుకుంటున్నామో, భద్రంగా కాపాడుకుంటున్నామో లేదోనని మా నోటి మాటల ద్వారా మాకు అర్థం అవుతుందని, ప్రతి నోటి మాటకు లెక్క ఒప్ప చెప్పవలసిన వారమై ఉన్నాము అని మేమందరమును గుర్తెరిగి తండ్రి మసలు కొరటకు కృపదయచేయమని ప్రాధేయపడుతున్నాం నాయన. రేపటి దినాన మరిన్ని గొప్ప సంగతులు, ఉన్నతమైన సంగతులు మేము నేర్చుకోవడానికి మీరు సిద్ధపరచమని ప్రాధేయపడుతున్నాం. ఉదయకాలము నాయన మరి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సోదరులు రారాజు గారి తండ్రి గారి యొక్క కుటుంబ సభ్యుల ఆదరణ కూడిక నాయన మరి కడపలో ప్రకాష్ నగర్ లో జరగనే ఉంటుండగా దాని విషయంలో కూడా మీరు తోడై నడిపించండి నాయన. సాయం సమయంలో కూడా మేమందరం కలుసుకుని పర్యంతము మాకు ప్రతి విషయంలోనూ తోడుగా ఉండి నాయన మమ్మల్ని మేము అదుపులో ఉంచుకొనగలుగుటకు తండ్రి మా యొక్క హృదయమును అదుపులో ఉంచుకొని మా నోటి మాటలను మీకు అంగీకారములగులాగున మేము వాటిని చక్కగా సద్వినియోగపరచుకొని నాయన మీకు మహిమకరంగా 10 మందికి దీవెనకరంగా మార్చుకుంటూ కృప దయచేయమని ప్రాధేయపడుతూ మా జీవితంలో తెలుసో తెలియకో తోలనాడిన ప్రతి మాటను బట్టి మీ సన్నిధానంలో మేము మా పాపాలను ఒప్పుకొని నాయన వాటిని పరిహరించి నా తండ్రి మమ్మల్ని కనికరించి భవిష్యత్ దినాల్లో వాటికి కళ్ళం పెట్టుకునే పరిస్థితుల్లో అదుపులో ఉంచుకునే పరిస్థితుల్ని మీ కృపలో మాకు అనుగ్రహించమని ప్రాధేయపడుతూ మాట్లాడటకు నిదానించే వాళ్ళంగాను, కోపగించటకు నిదానించే వాళ్ళంగాను మేమందరము ఉండుటకు కృపను అనుగ్రహించమని మహిమ ఘనతా ప్రభావం తద్వారా కూడా మీరే పొందుకునమని యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ కన్యని సహవాసము, ప్రత్యేకమైనటువంటి బైబిల్ తరగతికి చేరి వచ్చిన మనకు జరగనైనటువంటి దైవ మహిమార్థమైన ప్రతి కార్యానికి సర్వలోకమందు చెదరిన సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. దేవునికి స్తోత్రాలు. సహోదరులు సహోదరి మందులు ఒకరికొకరు వందనాలు తెలుపుకొని సెలవు పుచ్చుకోండి. అందరికి వందనాలండి. దేవునికి